ఇద్దరు మహిళా నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు విజయనగరం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ గెలుపుకు గ్యారంటీ ఉన్న ఆ నియోజకవర్గంలో తాజా పరిస్థితి పార్టీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇంతకీ ఏమా కదా తెలుసుకోవాలంటే ఈ లోగుట్టు చూడాల్సిందే. శృంగవరపుకోట ఎమ్మెల్యేగా కోళ్ల లలిత కుమారి ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఏపీ ఈపీడీసీఎల్ కమిటీ సభ్యురాలు శోభా హైమావతి కూడా ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత కుల సమీకరణాల నేపథ్యంలో వరుసగా కోళ్ల లలిత కుమారి సీటు దక్కించుకుని ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ గెలుపులో శోభా హైమావతి పాత్ర కూడా ఉందన్నది ఎవ్వరూ కాదనలేని నిజం. హైమావతి ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఎస్కోట, వేపాడ మండలాలపై పట్టు సాధించారట. ఈ క్రమంలో తన కుమార్తె ప్రస్తుత విజయనగరం జిల్లా జడ్పీ చైర్పర్సన్ ను జడ్పీటీసీగా వేపాడ నుంచి పోటీ చేయించి గెలిపించుకోగలిగారన్నది వాస్తవం. అయితే ఎమ్మెల్యేగా కోళ్ల లలిత కుమారి తనకంటూ ప్రత్యేకంగా వర్గాన్ని పెంచుకునే క్రమంలో వేపాడపై ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇప్పటి వరకు వీరి మధ్య పోరు చాప కింద నీరులా సాగుతూనే ఉంది. పార్టీ పరంగా మాత్రం దీని ప్రభావాన్ని పడకుండా చూసుకోవడంలో ఇద్దరు నేతలు జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఇంతవరకు పార్టీ అధిష్టానం వద్ద తమ వర్గ పోరును బహిర్గతం కాకుండా జాగ్రత్త పడ్డ ఇరువురు నేతలు తమ పనులు చక్కబెట్టుకుంటూ వచ్చారట. అయితే ఇటీవల వెలమ అధిష్టానం ప్రకటించిన సామాజిక వర్గ కార్పొరేషన్లలో తమ వారిని సభ్యులుగా చేర్చడంతో ఇద్దరు నేతలు పట్టుబట్టడం విశేషం. ఈ దశలో ముందుగా వేపాడ మండలానికి చెందిన గుమ్మడి భారతిని వెలమ కార్పొరేషన్ సభ్యురాలుగా ప్రకటిస్తూ జారీ అయిన ఉత్తర్వులు ఎమ్మెల్యే వర్గానికి రుచించలేదట. దీంతో హుటాహుటిన రాజధానికి బయలుదేరిన ఎమ్మెల్యే క్షణాల్లో ఆ ఉత్తర్వులు రద్దు చేయించి ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఎస్కోట మండలం నాయకుడు జిఎస్ నాయుడు పేరును జాబితాలో చేర్చి తిరిగి జీవో విడుదల చేయించినట్లు తెలుస్తోంది. ఒకే పోస్టుకు రెండు వర్గాలు పోటీ పడడంతో ముందు హైమావతి వర్గానికి ఇచ్చినట్లే ఇచ్చి అంతలోనే మరో వ్యక్తిని ఎంపిక చేయడం ఇప్పుడు శృంగవరపుకోట నియోజకవర్గంలోని టీడీపీ నేతల మధ్య ఆగ్రహానికి తెరదీసిందట. మరోవైపు పార్టీ వర్గాల్లో తీవ్ర నిరాశ ఎదురవుతుందట. ఈ పరిణామంతో కంగుతిన్న హైమావతి వర్గం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిపై గుర్రుగా ఉందట. తమ వర్గానికి జరిగిన అన్యాయాన్ని, బాధను హైమావతి వద్ద మొరపెట్టుకుంటూ పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని గతంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పట్ల హైమావతి చూపిన ఉదారతే ఇప్పుడు ఈ వర్గానికి ఇబ్బందులు తెస్తున్నాయని వాపోతున్నారట. వెలమ కార్పొరేషన్ కు ఒక పేరు ఇవ్వాలని అధిష్టానం అడిగిన క్రమంలోనే గుమ్మడి భారతి పేరును ఇవ్వడం జరిగిందని, ఆమె పేరు ప్రకటించి కూడా తిరిగి ఇప్పుడు మరో వ్యక్తిని ఎలా ప్రకటిస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి సమాధానం ఎవరు చెప్తారని అంటున్నారు. ముందుగా ప్రకటించిన గుమ్మడి భారతి పరిస్థితి ఏంటని, పార్టీలో ఇంతకాలం తన సేవలకు గుర్తింపు ఇచ్చిన పార్టీ అంతలోనే తిరిగి వెనక్కి తీసుకోవడం దేనికి సంకేతమని అంతా భావిస్తున్నారు.